నమస్తే. శ్రీకాకుళం జిల్లాలో ఉనుకూరు నియోజకవర్గం 2009 నియోజకవర్గాల పునర్విభజనలో రాజాంగా మారింది. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇది. ఎస్సీల్లో మూలాలు అధికంగా ఉండే ప్రాంతం ఇది. ఆ తర్వాత తూర్పు కాపులు, బీసీ వెలమల ప్రాబల్యం అధికం. రాజకీయంగా ఈ నియోజకవర్గంలో టీడీపీ హ్యాట్రిక్ ఓటమి మూటగట్టుకుంది. రాజాం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత టీడీపీ ఒక్కసారి కూడా ఇక్కడి నుంచి గెలవలేదు. ఈ నియోజకవర్గంలో బీసీలు 65%, ఎస్సీ సామాజిక వర్గం 15% ఉన్నా దీన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో రేగిడి ఆముదాల వలస మండలం పూర్తిగా రాజాంలో కలిసింది. గతంలో ఉన్న ఉనుకూరు నుంచి ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు 4 సార్లు గెలిచారు. ఆయన సోదరుడు గణపతిరావు ఒక్కసారి గెలిచారు. ఇక్కడ మరో రాజకీయ కుటుంబమైన పాలవలస కుటుంబం నుంచి 3 ఎమ్మెల్యేలు అయ్యారు. విజయనగరం జిల్లాలో కీలక నియోజకవర్గంగా ఉన్న ఉనుకూరులో 11 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 3 సార్లు, టీడీపీ 5 సార్లు, కేఎల్పీ, జనతా, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కోసారి గెలిచారు. రాజాం నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత మాజీ స్పీకర్ ప్రతిభాభారతి 2 సార్లు ఓడిపోయారు. రాజాం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కోండ్రు మురళి, టీడీపీ నుంచి ప్రతిభాభారతి తలపడ్డారు. ఆ ఎన్నికల్లో కోండ్రు మురళికి 61,771 ఓట్లు, టీడీపీ అభ్యర్థి ప్రతిభాభారతికి కేవలం 34,638 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల నాటికి పోటీ టీడీపీ వైసీపీగా మారింది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన కంబాల జోగులు గెలుపొందారు. తిరిగి 2019లో కూడా ఆయనే గెలుపొందారు. 2019 ఎన్నికల్లో రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ నుంచి పోటీ చేసిన కంబాల జోగులు 51% ఓట్లతో ఘన విజయం సాధించారు. అదే సమయంలో టీడీపీ నుంచి పోటీ చేసిన కోండ్రు మురళికి వచ్చింది 41% ఓట్లు మాత్రమే. 2014లో గెలిచిన కంబాల జోగులు అప్పటి టీడీపీ ప్రభుత్వ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించలేదని, మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని 2019లో ప్రచారం చేసి గెలిచారు. ప్రతిభాభారతి తన కూతురు గ్రీష్మకు టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించిన కోండ్రు మురళికే టీడీపీ టికెట్ ఇచ్చింది. అయినా ఆయన గెలవలేకపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులకు సౌమ్యుడనే పేరున్నా జనాల మనసును గెలవడంలో మాత్రం ఫెయిల్ అయ్యారనే మాటలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో జోగులపై విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ గాలి గట్టిగా వీస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు అనుకున్నంత ఈజీ అయ్యే అవకాశం లేదు. రాజాం టీడీపీ ఇన్ఛార్జ్ గా కోండ్రు మురళి కొనసాగుతున్నారు. ఎప్పుడూ జనాల మధ్య ఉంటూ పార్టీని బలోపేతం చేయడంలో అధిష్టానం గుర్తింపు పొందారు. అయితే కోండ్రు మురళి, మాజీ స్పీకర్ ప్రతిభాభారతి మధ్య వర్గపోరు టీడీపీని టెన్షన్ పెడుతోంది. ఈ మధ్య చంద్రబాబు పర్యటనలోనూ ఈ విభేదాలు బహిర్గతమయ్యాయి. కోండ్రు మురళితో పాటు ప్రతిభాభారతి కూతురు గ్రీష్మ కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. టీడీపీలో విభేదాలు ప్లస్ అవుతాయని వైసీపీ లెక్కలేస్తుంటే అధికార పార్టీపై వ్యతిరేకత తమను గెలిపిస్తుందని సైకిల్ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులను పాయకరావుపేటకు షిఫ్ట్ చేసింది వైసీపీ హైకమాండ్. నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా తాలి రాజేష్ ను నియమించింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున ఆయనే అభ్యర్థిగా నిలవడం తథ్యంగా కనిపిస్తోంది. టీడీపీ నుంచి ఎవరు బరిలో నిలుస్తారన్నది ఇంకా తేలాల్సి ఉంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.